తెలుగుదేశం పార్టీని స్థాపించి తన సంక్షేమ పాలన ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో నందమూరి తారక రామారావు చిరస్థాయిగా నిలిచారని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ కొత్తపేట మార్కెట్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 102వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పేరాజుపేట వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గురుజు లక్ష్మణరావు బాబు, చార్లే, శేఖర్, శ్రీను, స్వామి, జిమ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారండి. ఇది ప్రపంచ రికార్డు. తెలుగు వాళ్ళ పేదవారికి ఆయన కష్టపడ్డంత అప్పటి వరకు ఒకే ప్రభుత్వంతో ఉన్న ప్రభుత్వాన్ని నడిపించి ఈ మహానుభావుడు రావడంతో ప్రజల్లో ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉంటుందని చూపెట్టిన మహానుభావుడైన ఆయన 7 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా 3 పర్యాలుగా కూడా చేశారు. తర్వాత ఆ ఉనికిని తీసుకొచ్చి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారు ఆ పార్టీని తెలుగుదేశం బలోపేతంగా చేసి ఇండియాలోనే అద్భుతమైన పటిష్టంగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా మా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు అండి.